హాయ్ అండి. మనం మంత్రిమండలి వర్గీకరణ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాము. మంత్రిమండలి వర్గీకరణ కోసం నెహ్రూ ప్రభుత్వం గోపాలస్వామి అయ్యంగార్ కమిటీని వేసింది. ఎప్పుడండి? 1949లో. దేని కొరకు? మంత్రిమండలి వర్గీకరణ కోసం. ఎవరు వేశారు? నెహ్రూ ప్రభుత్వం. ఏం కమిటీ? గోపాలస్వామి అయ్యంగార్ కమిటీని 1949లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించింది. ఎవరు? గోపాలస్వామి కమిటీ మంత్రిమండలిని 3 రకాలుగా అభివర్ణించింది. ఒకటి క్యాబినెట్ మంత్రులు. అంటే అధిక హోదా. వీళ్ళకేందంటే క్యాబినెట్ మంత్రులు అంటే అధిక హోదా ఉంటుంది. 2 స్టేట్ మంత్రులు. లేకపోతే వీళ్ళనే ఇంకా ఏమంటారు? రాజ్య మంత్రులు. వీళ్ళకు సెకండ్ హోదా. క్యాబినెట్ మంత్రులకు అధిక హోదా. స్టేట్ మంత్రులు లేదా రాజమంత్రులకి సెకండ్ హోదా. మరి డిప్యూటీ లేదా ఉపమంత్రులు. డిప్యూటీ లేదా ఉపమంత్రులు. వీళ్ళకేం హోదా? తక్కువ హోదా. క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. స్టేట్ మంత్రుల్ని రాజ్య మంత్రులు అంటారు. డిప్యూటీ వాళ్ళని ఉపమంత్రులు అంటారు. నెక్స్ట్, రాజ్యాంగ రీత్యా మంత్రిమండలిలో ఎక్కువ హోదాను కలిగి ఉండరు. రాజ్యాంగ రీత్యా మంత్రిమండలిలో ఎక్కువ హోదాను ఎవరు కలిగి ఉండరు. అంటే ఆల్ ఈక్వల్. మంత్రిమండలిలో ఉన్న మంత్రులందరూ సమానమే. ఎవరు ఒకరు ఎక్కువ హోదా, ఒకరు తక్కువ హోదాను కలిగి ఉండరు. దేని ప్రకారం? రాజ్యాంగ రీత్యా. నెక్స్ట్, పై 3 రకాల మంత్రులతో పాటు సాంప్రదాయ మరియు ఆనవాయితీగా పిలువబడే మరో 3 రకాల మంత్రులు ఉంటారు అని అన్నారు. మనకు మామూలుగా ఈ క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు కాకుండా సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా పిలువబడే మరో 3 రకాల మంత్రులు ఉంటారు. అవి ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వన్, ఆంతరంగిక క్యాబినెట్ అంటే ఇన్నర్ క్యాబినెట్. అసలు ఆంతరంగిక క్యాబినెట్ ఏంటిదో చూద్దాం. క్యాబినెట్ మంత్రుల్లో అతి ముఖ్యమైన వారు మరియు పీఎంతో సన్నిహితంగా ఉంటారు. ఎవరు? అంతరంగిక క్యాబినెట్. క్యాబినెట్ మంత్రుల్లో అతి ముఖ్యమైన వారు అండ్ పీఎంతో సన్నిహితంగా క్లోజ్‌గా ఉంటారు. తక్కువ క్యాబినెట్ మంత్రులు ఉంటారు. చాలా తక్కువగా ఉంటారు వీళ్ళు. పీఎంని తరచుగా కలుస్తారు. అలాగే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరండి? అంతరంగిక క్యాబినెట్ వాళ్ళు. మైకేల్ బ్రెషర్ అనే రచయిత దీన్ని సూపర్ క్యాబినెట్‌గా అభివర్ణించారు. దేన్ని? అంతరంగిక క్యాబినెట్‌ని లేదా ఇన్నర్ క్యాబినెట్‌ని సూపర్ క్యాబినెట్‌గా అభివర్ణించారు. ఎవరు? మైకేల్ బ్రెషర్. నెక్స్ట్, కిచెన్ క్యాబినెట్. పీఎం తన అధికార నిర్వహణ ప్రక్రియలో వారి సమీప బంధువులు మరియు కుటుంబ సభ్యులు కొంత ప్రభావాన్ని చూపుతారు. కిచెన్ క్యాబినెట్ ఏంటండి? పీఎం తన అధికార నిర్వహణ ప్రక్రియలో వారి సమీప బంధువులు మరియు కుటుంబ సభ్యులు కొంత ప్రభావాన్ని చూపుతారు. ఈ సమూహాన్ని కిచెన్ క్యాబినెట్ అంటారు. నెక్స్ట్, మూడో క్యాబినెట్ షాడో క్యాబినెట్. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బలమైన ప్రతిపక్ష ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిని అలాగే మంత్రిమండలిని చేపట్టే వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. దీన్నే షాడో క్యాబినెట్ అంటారు. ఏంటండి? రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బలమైన ప్రతిపక్ష ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిని అలాగే మంత్రిమండలిని చేపట్టే వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. అంటే వాళ్ళు విన్ అవుతారని నమ్మకం ఉండి, ఒకవేళ విన్ అయితే ఎవరైతే ప్రధాన అభ్యర్థి ఎవరెవరికి ఏ మంత్రులు ఇస్తారో ముందే వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. దీన్నే షాడో క్యాబినెట్ అంటారు. ఈ ఆచరణ ఏ దేశంలో ఉందంటే ఇంగ్లాండ్‌లో ఉంది. కానీ మన ఇండియాలో లేదు. కానీ బీజేపీ ప్రకటించింది. నరేంద్ర మోడీ. ఫస్టు మంత్రిమండలి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? గోపాలస్వామి కమిటీ 3 క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, ఉప మంత్రులు. కానీ తర్వాత మన సాంప్రదాయబద్ధంగా ఎన్ని రకాలు? 3 రకాలు. ఆంతరంగిక క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్, షాడో క్యాబినెట్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.